హలో అండి, వెల్కమ్ టు స్టాక్స్. సయాటికా ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్న పేరు. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ పెయిన్తో బాధపడుతున్నారు. అసలు సయాటికా అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఉందా, సర్జరీ అవసరమా, ఇవన్నీ చాలా డౌట్స్ అండ్ మిత్స్ చాలామందిలో ఉన్నాయి. వీటి గురించి మనము మన డౌట్స్ తీరడానికి డాక్టర్ కార్తిక్ ఎలమర్తి, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ మనతో ఉన్నారు. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, సయాటికా ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం మీ పేరు. అసలు సయాటికా అంటే ఏంటి? సో జనాలందరికీ సయాటికా అంటే ఏంటి అని చెప్పి అనుమానాలు వస్తూ ఉంటాయి. సయాటికా అంటే అసలు సయాటిక్ నర్వ్ అంటే ఏంటంటే మన నడుములోంచి ఈ L4, L5, S1, S2, S3 అనే చిన్న చిన్న నరాలన్నీ కలిసి మన తుంటి దగ్గర, బటక్ దగ్గర సయాటిక్ నర్వ్ అనేది ఫార్మ్ అయ్యి, అది ఇందులో చూస్తే మీరు ఈ నరాలన్నీ చిన్న చిన్నవన్నీ వచ్చి ఇది మన చట్ట అక్కడి నుంచి ఇట్లా కిందకు వచ్చి కాళ్ళలోకి వెళ్తుంది. సో ఈ నరము అది ఆరిజిన్ దగ్గర నుంచి ఈ బయటకు వచ్చేంత వరకు ఎక్కడ ఒత్తుకున్నా అది దాన్ని సయాటికా అంటారు. ఒత్తుకుని నొప్పి వస్తే దాన్ని సయాటికా అంటారు. సో ఈ నరము ఒత్తుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల ఒత్తుకున్నా నొప్పి, ఆ నరం ఎట్లా అయితే వెళ్తుందో కింద పాదం వరకు ఆ రీజన్ మొత్తం పెయిన్ వస్తుంది. సో అట్లా వచ్చే పెయిన్కి పేరే సయాటికా. సో వీటికి కామన్గా వచ్చే కారణాలు ఏంటి? ఒకటి, మన ఈ స్పైన్లో మెయిన్లీ L4-5, L5-S1 లెవెల్స్ దగ్గర ప్రాబ్లం ఉండి, అంటే ఏ రకంగా ప్రాబ్లం ఉండొచ్చు. ఒకటి డిస్క్ ప్రాబ్లము, ఇంకోటి స్టెనోసిస్ ప్రాబ్లం. ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఈ ఏదైతే అరుగుదల వల్ల, ఈ స్పాండలోసిస్ వల్ల ఈ డిస్క్ అనేది నల్లగా మారి ఇట్లా వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళి ఈ నరం ఏదైతే ఉందో, ఎల్లో నరం ఏదైతే ఉందో దాన్ని ఇరిటేట్ చేస్తుంది. సో అప్పుడు ఆ ఇరిటేషన్ వల్ల ఈ నరం ఎక్కడికైతే వెళ్తుందో ఆ కాలు మొత్తం ఆ నరం గుంట పెయిన్ వస్తుంది. సో అది యంగ్ ఏజ్ వాళ్ళలో అరౌండ్ 20, 30, 40 ఏజ్ గ్రూప్ వరకు ఈ డిస్క్ హెర్నియేషన్ వల్ల ఈ సయాటికా అనేది వస్తుంది. సో ఇంకొంచెం నెక్స్ట్ ఏజ్ గ్రూప్లో 40 to 60 ఆ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే ఈ లోపల ఈ లెగమెంటమ్ ఫ్లేవమ్ అనేది ఉంటుంది, వెనకాల కండ అంటాం. ఆ కండ ఆ లెగమెంటమ్ ఫ్లేవమ్ థిక్నింగ్ వల్ల ఈ నరం వచ్చే గ్యాప్ తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా నరం ఒత్తుకుంటుంది. సో అప్పుడు కూడా కాలు మొత్తం నొప్పి వస్తుంది. సో అది కూడా సయాటికానే, కానీ కారణం వేరు. ఎక్కడ ఒత్తుకుంటుంది, ఏది ఒత్తుంది అనేది మారుతుంది. సో అట్లానే కాకుండా కొంతమందికి ఈ బటక్లో ఎక్కడైతే చట్టలో కండరం ఉంటుంది, పైరిఫార్మిస్ అని. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ చేసే వాళ్ళలో, ప్రొలాంగ్డ్ డెస్క్ జాబ్ పీపుల్లో ఆ కండ ఏమవుతుందంటే బాగా హైపర్ట్రోఫీ అయ్యి ఆ నరాన్ని ఒత్తుతుంది. సో అది కూడా సయాటికా కాజ్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళు యూజువల్లీ కూర్చున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది, పడుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ ఈ డిస్క్ వల్ల కానీ ఈ స్టెనోసిస్ వల్ల కానీ వచ్చే సయాటికాలో క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉంటాయి. ఈ డిస్క్ వల్ల వచ్చే సయాటికాలో ఏంటంటే యూజువల్లీ కొంచెం యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. దాంతో వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది డిస్క్ హెర్నియేషన్, సివియారిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ చిన్న డిస్క్ ఉందనుకోండి, దాంతో చాలామందికి సిమ్టమ్స్ ఉండవు, దే డోంట్ కమ్ టు అస్. కొంతమంది ఏంటంటే చిన్న డిస్క్ అయినా సరే దే కమ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్. సో దెర్ ఆర్ 2 components in it that cause pain. One is mechanical compression, the other is chemical irritation. సో ఆ కెమికల్స్ అనేవి, ఆ డిస్క్ అనేది ఇట్ రిలీజెస్ కెమికల్స్, దానివల్ల నరం ఇరిటేట్ అయ్యి ఆ పెయిన్ వస్తుంది. సో అందుకని చిన్న డిస్క్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. మనం ఎంఆర్ఐ చేసి చూస్తే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి నొప్పితోటి అసలు భరించలేకుండా ఉంటారు. సో అట్లాంటి యూజువల్లీ చిన్న డిస్క్స్ సర్జరీ అవసరం పడదు. సో ఆల్ దోస్ డిస్క్స్ గెట్ బెటర్ విత్ సమ్ మెడికేషన్, ఫిజియోథెరపీ. అప్పుడప్పుడు తగ్గకపోతే కనుక మనం ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటాం. సో ఒకవేళ ఆ డిస్క్ ప్రాబ్లం అనేది బాగా సివియర్గా ఉంది, బాగా బిగ్ మెటీరియల్ నరాన్ని ప్రెస్ చేస్తుంది అనుకోండి, దెన్ ఒకవేళ అది మెడిసిన్స్కి, ఫిజియోథెరపీకి తగ్గట్లేదు, ఆర్ ఆ నరం ఒత్తుకుపోవడం వల్ల కాళ్ళల్లో వీక్నెస్ వచ్చింది, ఫుడ్ డ్రాప్ అంటాం.
ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక వీక్నెస్ కానీ అప్పుడప్పుడు మూత్రం మోషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన మూత్రం మోషన్ నరాలు కూడా ఈ L4, L5, L5S1 నుంచే వస్తాయి. సో అవి ఇన్వాల్వ్ అయినా, కాళ్ళలో వీక్నెస్ ఉన్నా అది సర్జికల్ ఎమర్జెన్సీస్. అవి ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తున్నాయో సర్జరీ తప్ప వేరే మార్గం ఉండదు. ఒకవేళ అవి లేనంత వరకు ఆ నొప్పి ఎంత సివియర్ ఉంది అని దాన్ని బట్టి డూ దే రిక్వైర్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆర్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ పేషెంట్ బాగా నొప్పి ఉన్నది అంటున్నాడు కానీ ఒత్తిడి అంత లేదు అనుకుంటే కనుక మనం మెడికేషన్, ఫిజియోథెరపీ అవి ఇచ్చి చూడొచ్చు. వాటితో కూడా తగ్గకపోతే కనుక ఇంజెక్షన్లు అవి ట్రై చేయొచ్చు. ఓన్లీ ఇంజెక్షన్స్ కూడా ఫెయిల్ అయ్యి నొప్పి తగ్గట్లేదు అనుకున్నప్పుడు లాస్ట్ రిసార్ట్గా సర్జరీ ఉంటుంది. అట్లా కాకుండా పెద్ద డిస్క్ హెర్నియేషన్ ఉంది, సివియర్ ప్రెషర్ ఉంది అనుకున్నప్పుడు అండ్ అప్పుడు కూడా ఒకవేళ రెడ్ ఫ్లాగ్స్ అంటాం, వీక్నెస్ కానీ లేకపోతే మూత్రం మోషన్ ఇబ్బంది కానీ ఏమీ లేనప్పుడు వీ కెన్ ట్రై కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. సమ్టైమ్స్ పీపుల్ రెస్పాండ్ టు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఆల్సో. ఒకవేళ దాంతో రెస్పాండ్ అవ్వట్లేదు విత్ గుడ్ కోర్స్ ఆఫ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఫర్ అరౌండ్ 3 to 6 weeks, దెన్ దే మే రిక్వైర్ సర్జరీ. సో సర్జరీలో ఒకవేళ డిస్క్ హెర్నియేషన్ వల్ల సయాటికా వస్తే కనుక దెన్ సర్జరీలో డిస్కెక్టమీ అనేది ఉంటుంది. సో డిస్కెక్టమీ చేయడానికి చాలా విధానాలు ఉంటాయి. ముందు లైక్ ఇయర్స్ బ్యాక్ ఇట్స్ ఏ కన్వెన్షనల్ ఓపెన్ డిస్కెక్టమీ. సో మొత్తం ఓపెన్ చేసి సెంట్రల్ బోన్ మొత్తం తీసి నరాన్ని ఫ్రీ చేసేది ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్స్ ఇన్ సర్జికల్ టెక్నిక్స్ now we can do it by either micro discectomy or endoscopic discectomy. మైక్రో డిస్కెక్టమీ అంటే మనం మైక్రోస్కోప్ తోటి చిన్న ఇన్సిషన్ తోటి మనం ఎక్కువ బోన్ తీయకుండా వీ డూ ఏ లామినోటమీ. ఆ నరం ఏదైతే ఒత్తుకుంటుందో ఆ నరాన్ని పక్కకు జరిపి ఒత్తుకుంటున్న డిస్క్ మెటీరియల్ని తీసేస్తాం, ఆ లోపల ఉన్న ఫ్రీ ఫ్రాగ్మెంట్స్ని కూడా తీసేస్తాం. ఇది మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీలో చేసేది. ఎండోస్కోపిక్ డిస్కెక్టమీలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఒకటి సైడ్ నుంచి వెళ్ళేది, ఒకటి వెనక్కి నుంచి వెళ్ళేది. డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ డిస్క్ హెర్నియేషన్, వెదర్ దే ఆర్ అమెనబుల్ టు ఎండోస్కోపిక్ టెక్నిక్ ఆర్ నాట్, వీ విల్ టేక్ ఏ కాల్ యూజువల్లీ మైక్రోస్కోపిక్లో చేయాలా లేకపోతే ఎండోస్కోపిక్ చేయాలా అని. అండ్ రెండో కారణం సయాటికాకి స్టినోసిస్. సో ఇది కొంచెం ఎక్కువ ఏజ్ గ్రూప్లో వస్తుంది, అంటే మనకి 50s, 60s, 70s. వీళ్ళు ఏంటంటే డిస్క్ హెర్నియేషన్ కంటే కూడా లిగమెంటమ్ ఫ్లేవం హైపోట్రోఫీ ఉంటుంది. అది విత్ ఏజ్ కండ పెరిగి లోపల నరం ఒత్తుకుంటుంది. వీళ్ళలో ఏముంటాయంటే సిమ్టమ్స్, వాళ్ళు కొంచెం నడవగానే కాళ్ళలో బరువు ఎక్కడం, కాళ్ళలో తిమ్మిలు రావడం, కాళ్ళలో లైక్ మంటలు రావడం. ఇట్ కెన్ ప్రజెంట్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ సిమ్టమ్. సో వీళ్ళకి కొంచెం ముందరకు ఒంగున్నా కూర్చున్నా ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. సో దీన్ని క్లాడికేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటాం. సో వీళ్ళకి ఒకవేళ కనుక దీంతో పాటు బ్యాక్ పెయిన్ లేదు అండ్ ఎక్స్రేస్లో కనుక బెండింగ్ ఎక్స్రేస్ అని చేస్తాం, ముందరికి వెనక్కి బెండ్ చేసి ఎక్స్రేస్ తీస్తాం. అందులో కనుక ఇన్స్టెబిలిటీ లేదు అనుకుంటే కనుక మనం దానికి స్క్రూస్ అది వేయకుండా మనం ఓన్లీ డీకంప్రెషన్ తోటి చేయొచ్చు. ఒకవేళ పేషెంట్కి బ్యాక్ పెయిన్ ఉంది, బాగా బ్యాక్ పెయిన్ ఉంది, లేకపోతే బాగా ఇన్స్టెబిలిటీ ఉంది, బోన్ ముందరికి వెనక్కి మూవ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి దే రిక్వైర్ ఏ ఫ్యూజన్ సర్జరీ. అంటే లైక్ నెక్స్ట్ క్వశ్చన్ యూజువల్గా పేషెంట్స్ అడిగేది, కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు, సయాటికా పెయిన్ ఉంది, వాళ్ళ కాళ్ళలో వీక్నెస్ లేదు, మూత్రం మోషన్ మంచిగానే ఉంది, ఖచ్చితంగా సర్జరీ చేయాలా అని. సో సయాటికా యాజ్ ఇన్ యంగ్ పేషెంట్స్, ముసలి వాళ్ళలో కూడా ఒకవేళ ఇఫ్ దే ప్రజెంట్ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ దెర్ ఆర్ నో రెడ్ ఫ్లాగ్స్, మనం కన్జర్వేటివ్ ట్రై చేయొచ్చు. సో ఇంజెక్షన్, మన ఫిజియోథెరపీ కానీ, సమ్ మెడిసిన్స్ అండ్ ట్రాక్షన్, లంబార్ ట్రాక్షన్, ఇవన్నీ ట్రై చేయొచ్చు. వీటితో పాటు దే షుడ్ ప్యారలల్లీ స్టార్ట్ వాకింగ్ అండ్ డూ సమ్ ఎక్సర్సైజెస్ విత్ ఇన్ ద పెయిన్ఫుల్ లిమిట్స్. సో ఓన్లీ మెడికేషన్స్ అనేది లైక్ పెయిన్ తగ్గడానికి మాత్రమే. సో ద కీ థింగ్ ఈస్ దే నీడ్ టు స్టార్ట్ వాకింగ్ యాజ్ ద పెయిన్ అలౌస్. అండ్ ఇంకొంచెం పెయిన్ బెటర్ అయిన తర్వాత నడుము ఎక్సర్సైజ్ ఉంటాయి, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. వాట్ ఎవర్ ఈస్ ద కాజ్ ఫర్ సయాటికా, పీపుల్ షుడ్ స్టార్ట్ వాకింగ్ యాజ్ ద పెయిన్ అలౌస్ అండ్ దే షుడ్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ది బ్యాక్ వన్స్ కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత. సో ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అనేవి చేయకూడదు. సో ఎందుకంటే కొన్ని ఎక్సర్సైజ్లో పెయిన్ ఎక్కువ అవుతుంది. సో పెయిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఎక్సర్సైజ్, బట్ దే కెన్ వాక్ విత్ ఇన్ ద పెయిన్ఫుల్ లిమిట్స్. సో యూజువల్లీ నడుము నొప్పి రాగానే రెస్ట్ మీద పెట్టడం అనేది ఓల్డ్ కాన్సెప్ట్. సో మనం రెస్ట్ మీద ఎప్పుడైతే పెడతామో మజిల్స్ ఇంకా వీక్ అయిపోతాయి. సో విచ్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్.
సో మనం ఓవర్ నైట్ పడుకొని మార్నింగ్ లేస్తుంది, దట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ ఈజ్ యూజువలీ సఫిషియంట్. సో ఎవరికైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో సో వాళ్ళు దే బెనిఫిట్ బై సర్జరీ. సో ఆ సర్జరీ అనేది వాట్ టైప్ ఆఫ్ సర్జరీ డిపెండింగ్ ఆన్ ది కాజ్ ఫర్ సయాటికా. సో వెదర్ ఇన్ యంగ్ ఆర్ ఓల్డ్, యంగ్ వాళ్ళలో సయాటికాకి మనం విడో మైక్రో డిస్కెక్టమీ ఆర్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ, ముసలి వాళ్ళు లైక్ విత్ స్టెనోసిస్ we do decompressive surgery or a fusion surgery depending on whether there is instability on x-rays or back pain also. So people have like they have concerns whether after spine surgery myth ఏంటంటే they get bedridden, activity restriction ఉంటుంది. That is a myth because post surgery usually we mobilize people on second or third day depending on how they tolerate the post operative pain. సో యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అంటే యూజువల్లీ ఒక 1 to 2 months till the inner muscles heal. We advise some activity restriction like ఎక్కువసేపు కూర్చోవడం అవాయిడ్ చేస్తూ ఉండాలి యూజువల్లీ ఫస్ట్ 1 month ఆఫ్ మైక్రో డిస్కెక్టమీ. ఓకే, వన్స్ ఆ లోపల యాన్యులస్ అనేది హీల్ అయిపోతే సో దెన్ దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ రొటీన్స్ ఇన్ 2 to 3 months టైమ్. అండ్ ఈ దే కామన్లీ పీపుల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే లైక్ when can they drive bike. See, bike driving అనేది once 3 to 6 months after disc surgery they can gradually start. Car driving అనేది once their pain is off they can gradually start. And coming to the fusion surgeries, the activity restriction may be prolonged for certain time because we are looking at the fusion, because for the bone fusion takes around 9 months to 1 year time. So ఆ టైం వరకు you should be little bit careful so to protect our implants. వాళ్ళలో యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అంటే దే కెన్ సిట్, దే కెన్ వాక్, దే కెన్ టేక్ స్టైర్ కేస్ ఇమీడియట్లీ పోస్ట్ సర్జరీ. సో ఫీమేల్స్ అయితే కిచెన్ వర్క్ ఇట్లాంటివి అన్నీ ఒక 2 to 3 months స్టిల్ దే గెట్ బెటర్, లోపలంతా హీలింగ్ అంతా బెటర్ అయ్యేంత వరకు దే షుడ్ ట్రై టు అవాయిడ్. అండ్ కింద కూర్చోవడం అది ఇట్స్ బెటర్ టు అవాయిడ్ టిల్ ద ఫ్యూజన్ అకర్స్ అరౌండ్ 9 months to 1 year. And bike driving kuda ante, once who go for a fusion surgery it's better to avoid bike driving till 1 year. After 1 year they can drive bike, they can lead a normal lifestyle as any other person. So people should not worry sciatica noppi వచ్చింది లేకపోతే కాళ్ళ మంటలు వచ్చాయి అయిపోయింది నా లైఫ్ ఈజ్ ఓవర్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అనే మిత్స్ దట్ షుడ్ గో. అట్లా సిమ్టమ్స్ వచ్చినా సరే మెజారిటీ గెట్ బెటర్ వితౌట్ సర్జరీ irrespective of the amount of compression. ఎందుకంటే many people with large amount of compression may be asymptomatic because they don't come to us. కొన్ని ఏంటంటే ఈ డిస్క్ హర్నియేషన్స్ అనేవి విత్ ఇఫ్ యూ ఫాలో ది న్యాచురల్ కోర్స్ సమ్ గెట్ రిజాల్వ్డ్ విత్ టైమ్, దట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ హర్నియేషన్. సో ఒక్కసారి సయాటికా ప్రాబ్లం వచ్చిందంటే కనుక అది నా లైక్ స్పోర్ట్స్కి అండ్ కెరియర్కి అండ్ అనే మిత్స్ పోవాలి. సో వెన్ యూ హ్యావ్ సివియర్ పెయిన్ you should see a spine specialist who is trained in managing such cases. If at all those require surgery and surgical management avasaram aithe ganaka, even then that is not the end of the life. These days all such spine surgeries can be done successfully and you can get back to your normal life in a couple of months. థ్యాంక్ యూ డాక్టర్. విన్నారు కదా సయాటికా గురించి. మీకున్న మిత్స్ అన్నీ పోయాయి అనుకుంటా. ఇలాంటి మరెన్నో టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. స్టాక్స్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.